సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన కూలీ మూవీ విడుదల సందర్భంగా తెనాలిలో సందడి పట్నంలోని పలు థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ఆ థియేటర్ల వద్ద రజనీకాంత్ అభిమానులు సందడి చేశారు. సినిమా ఊహించిన దానికంటే సూపర్ హిట్ అయినట్లు బెనిఫిట్స్ చూసిన అభిమానులు తెలిపారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో పోటీగా బాక్సాఫీస్ బద్దలు కొట్టే సత్తా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ సినిమా చరిత్రను తిరగరాస్తారని అభిమానులు కాస్టింగ్, టెక్నాలజీ ఎఫెక్ట్స్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూలీ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందించిన చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని స్టాండ్ లోన్ ఫిల్మ్ గా రూపొందించాడు దర్శకుడు నాగార్జున. నెగిటివ్ రోల్లో నటించడంతో పాటు ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, శృతి హాసన్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూ చూద్దాం. సైమన్ అనగా నాగార్జున విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుని కింగ్ పిన్ లాజిస్టిక్ పేరుతో బంగారంతో పాటు లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతని కోసం పనిచేసే దయాళ్ అనగా సౌబిన్ షాహీర్ దయా అనేది లేకుండా అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ అనగా సత్యరాజ్ మరణిస్తాడు. అయితే అది సహజ మరణం కాదని భావించిన దేవ అనగా రజనీకాంత్ ఆ మరణానికి కారణం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో రాజశేఖర్ను చంపింది ఎవరో తెలుస్తుంది. కానీ అతను ఎందుకు చంపాడు, అసలు రాజశేఖర్ దేవ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వివరాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. తెనాలిలో ఉదయం 4 గంటలకే ఈ సినిమా మొదటి షోను చూసిన రజనీకాంత్ అభిమానులు సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మస్తుంది ఈసారి. జై తలైవా. బ్లాక్ బస్టర్ బాగుందన్న. మాస్ మాస్ సినిమా బాగుందన్న. ఇంకా సూపర్ యాడ్ చేశారన్న. కాకపోతే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే నాగార్జున చచ్చిపోవడం బాగోలేదు. కానీ అది చివరిలో క్యామియో కూడా ఎక్స్పెక్ట్ చేసిందే ఉంది. అంతా సినిమా అంతా బాగానే ఉంది. వాట్ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది సినిమా. నాగార్జున యాక్టింగ్ సూపర్, రజనీకాంత్ అల్టిమేట్, ఉపేంద్ర అందరు యాక్షన్స్ బాగున్నాయి. సూపర్. బీజిఎం అదిరిపోయింది, మామూలుగా ఉండదు సినిమా. 1000 కోట్లు పక్కా. సూపర్. అనిరుద్ధ్ బీజం అదిరిపోయింది. సూపర్, చాలా సూపర్ అన్న. బాగా నటించాడు. నాగార్జున అయితే చంపేశాడు అంతే. అనిరుద్ధ్ బీజిఎం మాత్రం సూపర్. రజనీకాంత్ సూపర్. ఫ్లాష్ బ్యాక్ సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే తోపు ఉంటుంది అన్న సినిమా. అయితే చూడండి కంపల్సరీ. సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. మన్నయ్య చెప్తాడు. ఆల్వేస్ తలవర్ రాక్స్. నాగార్జున గారు చంపేశారు. కేక మామూలు లేదు. స్టోరీ అంతా బాగుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అంతా సూపర్. భాష తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఇట్టుపడింది రజనీకాంత్కి. సూపర్ ఉంది. సూపర్ బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చూడొచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది. చూడవసరలా. నాగార్జున వైబ్ అవుతాడు బాగా. సూపర్. లోకేష్ కనకరాజు బాగా తీశాడు. ఫుల్ మాస్, అందరికీ కళ్ళు మెప్పుగా ఉంది. సూపర్ సినిమా. సూపర్ సినిమా అయితే ప్రతి ఒక్కరిని బాగా చూపించాడు డైరెక్టర్. అది వచ్చిన డబ్బులకి వర్త్.